హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారనేది కామెంట్ చేయండి. ఈరోజు ముచ్చట ఏంటంటే, అబ్బా నా తలనొప్పి లేసిందిగా. మా పిల్లలు ఇంట్లో ఉన్న దగ్గర నుంచి నాకు ఆయిల్ పెట్టడానికి టైం లేకుండా అయింది. అసలు తలనైతే బద్దలైపోతుందనమాట. అంటే అంత తలనొప్పి లేస్తుంది. ఇంకా తట్టుకోలేక ఈరోజైతే ఆయిల్ పెట్టుకున్నా. ఇంకా అసలు ఆయిల్ పెట్టుకుంటే ఎంత బావుంటదో అలా మసాజ్ చేసుకొని ఆయిల్ పెట్టుకుంటే తలనొప్పైతే చాలా వరకు ఫ్రీ అయితది. ఆయిల్ పెట్టకపోతే నాకు ఖచ్చితంగా తలనొప్పొస్తదండి. ఎందుకో తెలీదు. బాగా అంటే బాగా విపరీతంగా వస్తుంది. ఇప్పుడు నేను ఇది రాసుకొని కాసేపు పడుకుందాం అనేసరికి ఏదో ఒకటి ఉంటది గదా! ఇంట్లో అన్నాక ఇంట్లో పనులు ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. ఎంత పని తగ్గించుకుందామన్నా, ఎంత తొందర లేసినా, పిల్లలు ఇంట్లో ఉన్నా, హస్బెండ్ ఇంట్లో ఉన్నా ఆ పనులైతే అస్సలు కావు. ఇంకా మీకు తెలిసిందే గదా! మా పిల్లలైతే బ్యాంకాక్ పెళ్ళి ఆ వీడియోస్ అయితే చూస్తున్నారు. ఎందుకో ఆ వీడియోస్ అయితే బాగా చూస్తారు. ఇంకా బాబుకైతే నలుగు పెడుతున్నారు. టీవీలో కొంచెం కొంచెం కనపడుతుంది మీకైతే. నేను ఆయిల్ రాసుకుంటుంటే. ఇంకా నాకైతే ఆయిల్ పెట్టుకున్నాక చాలా ఫ్రీ అంటే చాలా ఫ్రీ అయింది. ఇంకా ఇక్కడ ఏంటంటే నేనైతే ఛానల్ నేమ్ మార్చానండి. చూసారా? గమనించారా? ఛానల్ నేమ్ ఎందుకు మార్చాను అని అడుగుతున్నారు. ఛానల్ నేమ్ మార్చడానికి నా నేమ్ అనేది ఛానల్ నేమ్ అనేది స్మార్ట్ మౌనిక అనే ఛానల్ పేరు సెర్చ్‌లో అస్సలు రావడం లేదండి. ఎందుకో తెలీదు. అందుకే ఇంకా ఇస్మార్ట్ మౌనిక అనేయి క్యాపిటల్ లెటర్స్‌తో ఉన్న ఛానల్స్ ఉన్నాయి. మళ్ళీ నెక్స్టు ఫస్ట్ ఐ వచ్చి క్యాపిటల్ ఉండి లాస్ట్ లెటర్స్ అన్నీ స్మాల్ ఉన్నాయి. ఇంకా అందుకోసమని నాది ఎక్కడో లాస్ట్‌లో ఉంది. అస్సలు దొరకట్లేదు. అందుకోసమని ఛానల్ అయితే మార్చాను. ఇప్పుడైతే నా ఛానల్ నేమ్ అయితే లోషి వ్లాగ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది ఉంచనా? లేకపోతే ఇది మళ్ళీ చేంజ్ చేయనా అనే విషయం గూడా నాకు కామెంట్ రూపంలో మీరైతే చెప్పండి. ఇప్పుడు లోషి వ్లాగ్స్ అనే ఛానల్ నేమ్ బావుందా? బాలేదా? అని చెప్పండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నేను ఆయిల్ పెట్టుకున్నాక ఈ చిన్న ఫిష్ అయితే తెచ్చారు. ఇంకా ఇవంట రూ. 5కి 3 మ్యాంగోస్ అయితే ఇచ్చారంటండి. భలే ఉన్నాయి గదా! అని మీకు చూపిస్తున్నాను. ఫిష్ కర్రీలో మ్యాంగో ఎయ్యాలంట. బావుంటదంట. ఫస్ట్ టైమ్ అయితే ట్రై చేస్తున్నా. మస్తొచ్చాయి ఫిష్ కర్రీ. మంచిగా అనిపిచ్చింది. ఇంకా కొత్తిమీర అయితే రూ. 20 అంట. కొంచెం ఇగ నాకు తలనొప్పి లేస్తుందనేసి ఫిష్ కర్రీ చేయడానికి మా ఆయనైతే వెజిటబుల్స్ అంటున్నా, ఫిష్ కర్రీకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కట్ చేసి పెడుతున్నారు. ఇంకా ఇక్కడైతే ఫిష్ అయితే క్లీన్ చేస్తున్నారండి. వాళ్ళు బానే క్లీన్ చేస్తారు గానీ, నాకెందుకో ఇంకా మంచిగా క్లీన్ చేస్తేనే మంచిగుంటాయి. ఇగో ఇవన్నీ వదిలేస్తారండి తోకలు, కీకలు అన్నీ. అవన్నీ తీసి మళ్ళీ కడగాల్సిందే ఖచ్చితంగా. మళ్ళీ సాల్టు, పెరుగు, నిమ్మరసం ఏసి కడుక్కుంటాం గదా! అలా అయితే కడుక్కొని ఫిష్ కర్రీ చేసుకుంటే స్మెల్ అనేది ఎక్కువగా రాదు. ఇగో ఇలా నీట్‌గా తీసేస్తున్నారు పాపం మా వారు ఈరోజైతే. ఇంగ నెక్స్ట్ అయితే నేను ఫిష్ కర్రీ ఎలా చేశానని ఫుల్ వీడియో అయితే పెట్టట్లేదులెండి. అక్కడ కొంచెం అయితే చూపిస్తున్నాను ఒక బ్లాగ్ లాగా. ఇంకా ఇక్కడైతే ఫిష్ అయితే తాలింపులో యేసుకొని ఆనియన్స్, ఇంకా మామిడికాయలు, కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే చింతపండయితే ఇగో కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండయితే నానబెట్టుకున్నా. హాఫ్ కేజీనే అండి అవి, ఎక్కువ కాదు. మంచిగా కుతకుతలాడుతూ ఉడుకుతుంది చూడండి ఫిష్ ముక్కలు. చాలా బాగున్నాయి గదా! ఇవి చిన్న చేపలు. వీటి పేరేంటో నాకు తెలీదండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వీటిని ఏమంటారో గూడా నాకు తెలీదు. కాకపోతే బావుంటదని మా సార్‌కి ఇష్టమంట. వాళ్ళ చిన్నప్పుడు బాగా ఇలాంటివి తినేవాళ్ళంట. అందుకే ఈరోజు కనిపించగానే తెచ్చారు. ఇంకా నాకు ఒక పక్క తలనొప్పి లేస్తుంటే ఈ కూర ఎలా వచ్చిందో ఏంటో, మరి ఎలా వస్తుందో అనేసి ఇంకా అనుకుంటా వండాను గానీ చాలా బాగా వచ్చిందండి. కర్రీ అయితే సూపర్‌గా ఉంది. మా పిల్లలు తినరు కాపోతే కొంచెం సూప్ ఏసుకొని తిన్నారు. కర్రీ అయితే సూపర్‌గా ఉంది. ఇంకా రైస్ అయితే పెట్టేసాను. అన్నం అయితే తినాల్సిందే ఇప్పుడు. ఇంకా పిల్లలకి నేను పెట్టేసుకున్నామండి. తలనొప్పి లేసినా, ఏ నొప్పి లేసినా నాన్ వెజ్ అంటే కోసుకోవడమే అన్నట్టు తింటాం గదా! అదంతే ఒక్క ముక్కేసుకొని తిన్నా. నాన్ వెజ్ నాన్ వెజ్జే. వెజ్ వెజ్జే. వెజ్‌కి నాన్ వెజ్‌కి
తేడా ఉంటుంది. కాకపోతే వెజ్ అయితే రోజు తింటాం గానీ, నాన్ వెజ్ అయితే ఒక్కరోజు తినగానే బోర్ కొట్టిద్ది. ఇంకా మా పిల్లలకి, మా వారికైతే పెట్టిచ్చాను. టేస్ట్ ఎలా ఉందో అని అడిగితే సూపర్ ఉందని అంటున్నారు. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.